మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ మీరు రాష్ట్రాలకు ధర్నా కార్యక్రమం చేశారు కదా, అసలు మీ ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 22 నెలలు గడుస్తూ ఉన్నది. ప్రతిసారి ఏదో ఒక కమిషన్ వేయడం, 22 నెలల నుంచి పిఎస్ పోస్ట్ కమిషన్ అని ఒకసారి, తర్వాత ఈ ఫోన్లని ఒకసారి, ఇట్లా 22 నెలల నుంచి ఇదని మీదనే కాలయాపన చేస్తున్నాడు తప్ప అసలు తెలంగాణ రాష్ట్రం ఏమవుతున్నది, తెలంగాణలో ఉన్న రైతులు ఏమవుతా ఉన్నారు, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ఏమవుతా ఉన్నారు, తెలంగాణలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులంతా ఏమవుతా ఉన్నారు, ఇలా ఉద్యోగస్తులంతా రోడెక్కుతా ఉన్నారు, అది ఏమవుతున్నదనే ఆలోచన లేకుండా ప్రతిరోజు ఎప్పుడు చూసినా ఏ మీటింగ్ చూసినా అసెంబ్లీ చూడు, బయట చూడు, ఎక్కడ చూడు కేసీఆర్ 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 జిబ్బం చేయడం తప్పితే మనకి ఒక్క పని లేదు. ఇప్పుడు పిఎస్ కోర్స్ అయిపోయింది, ఇవాళ సిబిఐకి ఇవ్వడం జరిగింది. సిబిఐకి ఏమని ఇస్తా ఉన్నావు? పిఎస్ కోర్స్ ఇచ్చిన నివేదికలో అసలు ఏం నువ్వు యాక్షన్ తీసుకున్నావని మళ్ళీ నువ్వు సిబిఐకి అప్పచెప్తా ఉన్నావు. దాని మీద యాక్షన్ లేదు, దాంట్లో ఏ లొసుకులు లేవు కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నాను మళ్ళీ సిబిఐకి అప్పచెప్తా ఉన్నావా? అది నీ అసమర్థతకు నిదర్శనం కదా. అట్లాంటి పనులు మానుకొని ఒక తెలంగాణ తీసుకొచ్చినటువంటి మహానాయకుడు, గొప్ప వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు, వారిని పట్టుకొని నువ్వు ఇవాళ సిబిఐకి అప్పచెప్తా, వారికి అప్పచెప్తా, వీరికి అప్పచెప్తా అంటే ఎన్ని సిబిఐలు వచ్చినా ఎన్ని ఈడీలు వచ్చినా ఏమొచ్చినా కూడా కేసీఆర్ గారిని ఏం కూడా చేయలేవు. ఎందుకు అనంటే ఆయన నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. కేసీఆర్ గారు అనేటనే తెలంగాణ కోసం కష్టపడి తెలంగాణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ ప్రజలకు సేవ చేద్దామన్నటువంటి వ్యక్తే తప్ప తెలంగాణ ప్రజల సొమ్ము తినాలి, తెలంగాణ ప్రజల సొమ్ముతోటి పైకి రావాలనుకునేటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే ప్రాణాలు ప్రాణంగా పెట్టి తెలంగాణ తీసుకొచ్చిండు తప్ప ఆయన పైసల కోసం ఆరాటపడేటోడు అయితే ఆ రోజులలోనే చాలామంది చాలా రకాలుగా వారికి పైసలు ఆఫర్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ కూడా ఎవరికి లొంగకుండా, దేనికి బెదరకుండా, దేనికి వణకకుండా ఇలా తెలంగాణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి మీద నువ్వు నింద ఆరోపణలు చేస్తూ ఉన్నావు. జాగ్రత్తగా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏంటంటే ఇక్కడికైనా అన్నీ మానుకొని నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ అమలు మీద దృష్టి పెట్టి తప్ప ఇంకోసారి కేసీఆర్ గారిని బదనాం చేసే పని చేస్తే మాత్రం తెలంగాణలో నేను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, ఎక్కడికక్కడ తిరగనీయమని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ కార్యకర్తలు అంటే తెలంగాణ ఉద్యమకారులు, ఉత్తవాలు కాదు. తెలంగాణ సాధించినటువంటి వ్యక్తులు, ఇక్కడ ప్రతి ఒక్కరి మీద 100 కేసులు ఉన్నటువంటి వ్యక్తులు. ఈ కేసులకు కానీ పోలీసులకు కానీ దేని కూడా భయపడేటువంటి వ్యక్తులు కాదు అని చెప్పేసి తెలియజేస్తూ ఇలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. సిబిఐ ఎంక్వైరీ చేసినందుకు మీరు భయపడి ఈ ధర్నా రాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు అన్న. సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు పీయూష్ ఘోష్ వేసినావు, కమిషన్ వేసినావు. ఆ కమిషన్ వేసిన దాని మీద నువ్వు ఏం యాక్షన్ తీసుకున్నావు అని మళ్ళీ సిబిఐకి అప్పచెప్తా ఉన్నావు. ఇదైతే క్లియర్ కావాలి కదా. అవునా? అసెంబ్లీ పెట్టినావు, 2 రోజులు 3 రోజులు అన్నావు. ఆ అసెంబ్లీలో ఒక్కడే మీరు 4, 5 మంత్రులు ఏకదాటిగా మాట్లాడినా కూడా మా అసెంబ్లీ టైగర్ హరీష్ అన్న ఒక్కడే మీ అందరికి సమాధానం చెప్తా ఉన్నాడు. ఆయన ఒక్కటే చెప్పిండు, ఈ 600 పేజీలలో ప్రతి ఒక్క అక్షరానికి నేను సమాధానం చెప్తా అని చెప్పిండు. అంత క్షుణ్ణంగా చెప్పినప్పుడు దాని మీద నువ్వు ఇంకా 15 రోజులు అసెంబ్లీ నడిపి ప్రజలకు తెలియజేయి, తెలంగాణ ప్రజలకు ఏం చెప్పిండు ఏంది అనేది తెలియజేయి. అదంతా ఇడిచిపెట్టి అందులో ఏమి లేదు కాబట్టి మళ్ళీ సిబిఐకి అప్పచెప్తున్నా అని చెప్పేసి మళ్ళీ భుజాలు జరుపుకుంటా ఉన్నావు. అది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధకుడు, అపార భగీరథుడు కేసీఆర్ గారిని నిన్న అసెంబ్లీలో ఏదైతే ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాళేశ్వరం కూలింది, 1,00,000 కోట్లు కొల్లగొట్టిందని చెప్పి ఈరోజు సిబిఐకి ఎంక్వైరీ కోసం పంపేయడం చాలా విడ్డూరంగా ఉంది. ఏదైతే గత 20 సంవత్సరాల నుంచి తెలంగాణ సాధన కోసం ఉద్యమాలు చేసి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ దేశంలోని నాయకుడిని పట్టుకొని ఈ విధంగా కొట్లాడుతూ ఉంటే రాష్ట్ర నలుమూల నుంచి రైతులు కానీ ప్రజలు కానీ చూస్తూ ఉన్నారు. ఏదైతే తెలంగాణ ఎడారిగా ఉన్నటువంటి ఎన్నో ఎకరాల భూములను ఈరోజు కాళేశ్వరం కట్టి సస్యశామనం చేసి పచ్చడి పొలాలుగా మార్చేటువంటి కేసీఆర్ పట్టుకొని ఏదైతే 1,00,000 కోట్లు కొలగొట్టినట్లు ఒక 3 పిల్లర్లు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనం ఏదైతే ఒక విలేజ్లో ఇల్లు కట్టుకుంటే ఏదైనా క్రాక్లు ఏమైనా వస్తే మనం దాన్ని సరి చేసుకుంటాం. ఒక 3 పిల్లర్లు ముచ్చట కాదు, 1,00,000 కోట్లు కేసీఆర్ దోసేసుకున్నాం, కేసీఆర్ కుటుంబం తీసుకున్నాము. అది కరెక్ట్ కాదు. ఏదైతే ఇలా ఇన్ని వర్షాలు పడుతున్నాయి, ఎన్నో లక్షల క్యూసెక్ల నీళ్లు పోతా ఉంటే ఆ కూలిన పిల్లలు కూడా తట్టుకొని నిలబడుతున్నాయి అంటే
మరి ఎక్కడ కూడా కాళేశ్వరం కొట్టకపోలే. ఒకవేళ కాళేశ్వరం మీద వేయట్లయితే మన తెలంగాణ ఎడారిగా మారుతుంది. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, అదే ఇప్పుడు మోదీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి కలిసి ఇవాళ తెలంగాణలో నీళ్ళు లేకుండా చేద్దాం, ఆంధ్ర తీసుకుపోదాం, బనకచెర్ల నీళ్ళు ఇద్దామన్న ఆలోచనతో ఇవాళ మన తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ అందరం గమనించి కేసీఆర్ వెన్నంటే ఉండి ఆయన్ని కాపాడుకుందాం. అటువంటి దేవుడు మనకు దొరకడు. ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పి మనందరం ఉద్యమాల ద్వారా ఉద్యమించి రేవంత్ సర్కార్కు తగిన బుద్ధి చెప్పుదాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనందరం కలిసేట్టుగా ఉండి ఎక్కడ కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మనందరం ఖచ్చితంగా నిలబడి గెలిపిస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. कल जो हुआ था किस्सा असेंबली के अंदर, केसीआर साहब को जो उन्होंने बातें बोले रेवंत रेड्डी साहब, जरा आप सोच के बोलिए किसको बोल रहे हैं आप? हाँ, आप है सो उनके बेटे की उम्र के नहीं है तुम उनको बातें बोलते। पहले आप तो सियासत जानना सीखो, सियासत के अंदर कैसा रहना सीखो, वो भी नहीं मालूम आपको। और असेंबली में सबको पूछ रहे हैं मैं कैसा करना इशू, ये कैसा करना है। आपको पूरी तेलंगाना की पब्लिक 5 साल के वास्ते जिताई और हमारे से बेहतर काम करके बताओ। आप वो छोड़े और इसकी उंगली उसको उंगली लगा रहे, क्या किस्सा है आपका? आप नहीं कर सकते हुकूमत, आप हुकूमत छोड़ दीजिए। वो हम तुमको संभल नहीं सकती हुकूमत, तुम संभलाते भी नहीं, तुम्हारे से हो भी नहीं सकता। क्योंकि अच्छे अच्छे चले गए केसीआर साहब के ऐसे शख्सियत को तुम बोल सकते क्या? और पूरे बीआरएस के जो कार्यकर्ता है एक एक आदमी पूरे तोप के उतना काम करने वाला है, वैसे बना कर रखे हैं उन्होंने। और वो गांधी को बोलते, तेलंगाना लाइस वो गांधी को तुम बोलते, तुम्हारी हैसियत है वो बात करने की? और तुम्हारे जो मिनिस्टर हैं उनको अपने आप को पहले देख लो, बोलो गिरेबान झांक के देख लो, बोलो कैसे हुए आप लोग। नोट के केस में तुम्हें तो चेरलापल्ली जेल में कितने दिन थे तुम अटक के, वो सोचे तुम पहले? ये सब जेल को गए, ये सब करे, कुछ भी नहीं। तुम आज तुम सत्यापुसकी से बात कर रहे हैं हमारे को। ये बात जरा मुंह संभाल के करिए आप अपने दायरे में रह के बात करिए। आप एक सीएम है, सीएम की तरह रहिए। अगर नहीं रहने की सूरत में सीट कल सुबह में दे दीजिए, हम कैसा चलाना हम चला के बताते, ये हमारा वादा है, देख लीजिए। जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय। कालेश्वरम का जो चल रहा, राहुल गांधी बोलता सीबीआई जो सब बीजेपी का एजेंट है, यहाँ तेलंगाना में रेवंत रेड्डी बोलता सीबीआई होना। ये जो सीएम अगर तुमको दम है रेवंत रेड्डी, तुम जो कालेश्वरम के वास्ते जो 2 से 3 पिलर गए उसके वास्ते तुम बात कर रहे, तुम्हारा अगर तुम्हारे पास दम है तुम 2000 का पेंशन 4000 दो, शादी मुबारक लाख रुपए बोले 1 तोला सोना दो, जितने तुम वादे करे पहले वादे पूरे करो। 6 गारंटियां तुम्हारे लोग पूछते बोल के तुम एक नाटक कर रहे कि कालेश्वरम टूट गया। 2 पिलर तुम्हारा परसों से प्रोग्राम चल रहा है, कितना बड़ा तुम्हारा पेंशन वो चलेगा। इसलिए मेरा बोलना क्या है रेवंत रेड्डी से, तुम्हारा अगर दम है तो तुम सबसे पहले जो वादे करे तो जो 6 गारंटी बने तो वो पहले करो। कालेश्वरम के अंदर जो आज पूरा पानी आ रहा, जो असेंबली हर लोग देख रहे, तुम्हारा पता चल गया तुम लोग चोर है, तुम्हारी गवर्नमेंट चोर है। इसलिए तुम जो 6 गारंटी दे रहा है तुमसे हाथ नहीं होता, इसलिए तुम लोग आज कालेश्वरम बोल के एक नाटक कर रहे। लोगों का जो ध्यान है भटकाने के वास्ते तुम ये सब काम कर रहे। इसलिए आने वाले इलेक्शन में ये जितना भी है जो यूरिया का जो चल रहा है, यहाँ तुम जो चप्पलों की लाइन लगा रहे, तुम ये ध्यान भटकाने के वास्ते तुम लोग ये नाटक कर रहे। इसलिए तुम्हारा जो आने वाले इलेक्शन है, चाहे जेडपीटीसी हो, एमपीटीसी, सरपंच, काउंसलर, हर जगह तुमको हार मिलेगी। लोग तुमको हार के तुमको दम है तो 6 गारंटी तुम करके बताओ। ఇక్కడ నాయకులు చెప్తున్నారు ఫస్ట్ అయితే ఏదైతే విచారణ జరిపెట్టిండో ఆ విచారణ మీద ఏదైతే జస్టిస్ ఘోష్ గారి విచారణ ఉందో ఆ విచారణని ఏది చేయకుండానే ఇంకొకటి సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి తప్పుదో కొట్టారని చెప్పి చూస్తున్నారని చెప్పి ఇక్కడ నాయకులు ఆరోపిస్తున్నారు.